హాయ్ అండి. నేను మీ గీత. 'రావణ్ చెరలో సీత' పార్ట్ 10. ఫుడ్ ప్లేట్‌ని సీతకిచ్చి, "తిను తల్లి ఎప్పుడు తిన్నావో ఏంటో" అని తన తల నిమురుతూ అంటారు. సీతకి ఉదయం నుంచి తను ఏమీ తినలేదు అని గుర్తుకు వచ్చింది. ఇంక కడుపులో ఆకలి వేస్తుంటే ఇంక ఉండబెట్టలేక సైలెంట్‌గా భోజనం చేసింది సీత. అప్పటికే ఇంట్లో అందరూ కూడా తినేసున్నారు. సీత కడుపు నిండా తిన్న తర్వాత మేడ్స్‌ని పిలిచి ప్లేట్‌నిచ్చేసి, "ఈ శారీతో ఎలా పడుకుంటావు తల్లీ? నిద్ర పట్టదు కదా! శారీ మార్చుకోవచ్చుగా తల్లీ" అని అంటుంటే, "అది వద్దండి. నాకు బాగానే ఉంది" అని ఇబ్బందిగా చెప్తుంది. "సరే కానీ నేను నీకు అత్తయ్యనవుతాను తల్లీ. నన్ను ఇప్పట్నుంచి అత్తయ్య అని పిలువు. సరేనా?" అని ప్రేమగా చెప్తారు ఆవిడ. సీతకి ఆవిడ ప్రేమగా చెప్తూ ఉంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ తనని తను తమాయించుకుని, "సరే అత్తయ్య" అని చిరునవ్వుతో అంటుంది సీత. సీత నుదుటి మీద ముద్దు పెట్టుకుని, "సరే తల్లీ వెళ్లి పడుకో. ఏమైనా అవసరమైతే ఇదిగో వీళ్ళున్నారుగా శృతి, రాధిక వీళ్ళకి చెప్పు. సరేనా? వీళ్ళు వినలేదనుకో రేపు నాకొచ్చి చెప్పు. వీళ్ళ సంగతి నేను చూస్తా" అని చిరు కోపంగా వాళ్ళని చూసి చెప్పి, "సరే తల్లి ఇక పడుకో" అని చిరునవ్వుతో చెప్పి ఆవిడ బయటికి వెళ్ళిపోతారు. "ఇంక పడుకో వదినా" అని సీతకి చెప్పి వాళ్ళు కూడా బెడ్ మీద సెటిల్ అవుతారు. సీత పడుకున్న 5 నిమిషాలకే బాగా నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఇంక అప్పుడే కోపంగా రూమ్‌లోకి వచ్చిన రామ్ సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూనే ఉన్నాడు. ఇంకా కోపం తగ్గకపోవటంతో రూమ్‌లో ఉన్న వస్తువులన్నీ కూడా చెల్లాచెదురు చేస్తూ తన కోపం తీర్చుకోవటంలో పడిపోయాడు. ఎందుకో మన బాబుగారికి అంత కోపం. కానీ ఇంకా కోపం కంట్రోల్ అవ్వకపోవడంతో తన షర్ట్ తీసేసి అలానే ఆ ఫ్లోర్‌లో ఉన్న జిమ్ రూమ్‌కి వెళ్ళిపోయాడు రామ్. రోజూ కూడా జిమ్ మర్చిపోకుండా చేస్తుంటాడు. అక్కడ ఎంత టైం గడిపాడో తెలీదు కానీ, ఇక జిమ్ చేయటం వలన తన కోపం కొంచెం తగ్గింది అనుకున్నాక, ఇంక ఫ్రెష్ అవ్వాలని తన ఆఫీస్ రూమ్ నుంచి పక్క రూమ్‌కి వచ్చాడు రామ్. పాప మంచి నిద్రలో ఉంది. ఇక అక్కడ ఉన్న ముగ్గురిని చూసి, తన బెడ్ మీద పడుకున్న సీతని చూసి, ఇంకా కోపం పెరిగిపోతుంటే, ఇంక అక్కడ ఉండకూడదు అని తన డ్రెస్ తీసుకుని వేరే రూమ్‌లోకి వెళ్ళిపోయాడు రామ్. "ఎందుకు నీకంత కోపం రామ్?" "నేను కాదు మా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు." ఇంక నైట్ కాస్త కరిగి ఉదయం 6 అవుతూ ఉండగా సీతకి మెలకువ రాగా చుట్టూ చూసి లేచి కూర్చుంది. అసలు తనకేం అర్థం కాలేదు. ఎక్కడ ఉంది అన్నది కూడా అర్థం కాక అలానే చూస్తూ ఉంటే మెల్లిగా నిద్రమబ్బు వదిలి నిన్న జరిగిందంతా కూడా ఒక్కసారిగా గుర్తుకు వచ్చి సీతకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక్క రోజులో తన జీవితం ఎలా మారిపోయింది అన్నది. రోజూ మీన పక్కనే పడుకుని నిద్ర లేచే తను ఇప్పుడిలా వేరే చోట ఉండటం, అసలు తను ఎక్కడ ఉందో కూడా తెలీక కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే సీతకి మెల్లిగా లేచింది. అక్కడ బాల్కనీ ఉంది అని అక్కడ అద్దంలో నుంచి తెలుస్తుంది. ఇక లేచి మెల్లిగా అక్కడికి వెళ్ళింది సీత. డోర్ ఓపెన్ చేసింది. అప్పుడే చీకట్లు పోయి మెల్లిమెల్లిగా తెల్లవారుతూ ఉండగా ఇంక చలి బాగా ఎక్కువగా ఉండడంతో తన చేతులను రబ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న చైర్‌లో కూర్చొని అదంతా చూస్తుంది సీత. అది ఒక బాల్కనీ అనే కంటే అది ఒక గార్డెన్ అని చెప్పవచ్చు. అంత పెద్దగా ఉంది ఆ గార్డెన్. అక్కడ కొన్ని మొక్కలు ఉన్నా కూడా ప్లేస్ చాలా బాగుంది. ఇంకా అక్కడ ఒక ఉయ్యాల కూడా ఉంది. ఇక ఒక మంచం కూడా ఉంది. ఆ బెడ్ చుట్టూ కొన్ని మొక్కలు. చూడగానే ఆ చోటు సీతకి ఎంతో బాగా నచ్చింది. ఇంక లేచి అలా చూస్తూనే మెల్లిగా లేచి అక్కడ సీలింగ్‌ని పట్టుకుని కిందకి చూసింది. తను చాలా ఎత్తులో ఉన్నట్టు అర్థమయ్యింది సీతకి. తను ఉండేది 4థ్ ఫ్లోరు. అక్కడ ఉన్న వాటిని చుట్టూ చూస్తూ ఉంటే చాలా పెద్దగా ఉంది. బయట ప్లేస్ అంతా కూడా గార్డెన్‌తో, స్విమ్మింగ్ పూల్‌తో చెప్పాలి అంటే ఇంటికంటే ఆ గార్డెనే పెద్దగా ఉంది అని అనుకుంది సీత. అలా చూస్తూ అక్కడ ఉన్న చైర్‌లో కూర్చుని తన చీర కొంగుని చుట్టూ కప్పుకుని అలానే కూర్చుని చూస్తూ ఉంటుంది సీత. అప్పుడే సీతకి తన నాన్న గుర్తుకు వస్తారు.
రోజు లేవగానే ఒక అందమైన నవ్వుతో తన నాన్నతో విష్ చేసి, వాళ్ళ నాన్నతో పాటు ఎంతో ఆనందంగా పొలానికి వెళ్ళేది. అలానే సీత ఇంట్లో పనులు కూడా చకచకగా చేసేసేది. అలా వాళ్ళ నాన్నని తలుచుకోగానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే అలానే వెనక్కు వాలి అలానే చూస్తూ ఉంది. అలా చూస్తూ చూస్తూ ఉండగానే డోర్ ఓపెన్ చేసుకుని సుప్రజ గారు రాగానే లేచి నిలబడింది. చిన్న చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ తల్లి అని విష్ చేశారు సుప్రజ గారు. ఇక తను కూడా చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ అత్తయ్య అని అంది. ఏంటి తల్లి అప్పుడే లేచావు? ఇంకాసేపు పడుకోవచ్చు కదా అని అనగానే, లేదత్తయ్య నాకు మార్నింగ్ లేవటం అలవాటు. నిద్ర పట్టదు కూడా ఇక అని అనగానే, సరే నాతో రా అని సీత చేతిని పట్టుకుని రూమ్లోకి తీసుకుని వచ్చింది సుప్రజ. ఇక రూమ్లోకి వచ్చి ఒక చీర సీత చేతిలో పెట్టి తొందరగా ఫ్రెష్ అప్ అయి ఉండు, ఇంట్లో దీపం వెలిగించాలి అని చెప్పి బెడ్ మీద అడ్డదిడ్డంగా పడుకున్న శృతి రాధికలను సుప్రజ గారు చూశారు. రాధిక మేల్కొని లేచి కూర్చుని, ఏంటత్తయ్య ఇంత పొద్దున్నే నిద్ర లేపేశావు? నాకు నిద్ర వస్తుంది, పడుకో నీవు ప్లీజ్ అని బ్రతిమలాడుతూ ఉంటే, నోరు ముయ్యవే, లేచి తొందరగా ఫ్రెష్ అప్ అవ్వండి. తను సీత చూడు అప్పుడే లేచింది, మీరు ఉన్నారు అని తిట్టి ఇద్దరిని ఎవరి రూమ్లోకి వాళ్ళని వెళ్ళమని పంపించింది. ఇంకా తొందరగా రెడీ అవ్వండి అని వాళ్ళని గదిమి, సీత తొందరగా ఫ్రెష్ అప్ అవ్వు తల్లి అని చెప్పి ఆవిడ బయటికి వెళ్ళిపోతారు. సీత తన బట్టలను బెడ్ మీదే పెట్టింది. తన చీరకి ఉన్న పిన్నులు తీస్తూ ఉంది. పక్క రూమ్లో ఉన్న రామ్ కూడా ఇంకప్పుడే లేచాడు. డైలీ రామ్కి జిమ్ చేయడం అలవాటు కదా. సో అలవాటు ప్రకారమే లేచి తన ఆఫీస్ రూమ్లో ఉన్నాడు అని అర్థమయ్యి పక్క రూమ్లోకి వెళ్ళి టవల్ తీసుకోవటానికి అటాచ్డ్గా ఉన్న డోర్ నుంచి డోర్ తీసుకుని లోపలికి వచ్చాడు రామ్. ఇంకిక్కడ సీతపాప తన కొంగును తీసేసి చీరకి ఉన్న పిన్స్ తీయటంతో పడిపోయింది. డోర్ తీసుకుని వచ్చిన రాము ఒక్కసారిగా తనని చూసి అలా ఉండిపోయాడు. సీత తన చీరకి ఉన్న పినీసులు తీయటంలో బిజీ అయిపోయింది. ఇంకిక్కడ టెక్స్ట్ ఉంది కదండి, మీరు చదువుకోండి. అంటే కొన్ని లైన్స్, అంటే కొన్ని పదాలు నేను చెప్పట్లేదు. ఎందుకు అనేది మీకు కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. అది కొద్ది రోజులు మాత్రమే, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. టెక్స్ట్ ఉంది కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు చదువుకోవడానికి. ఇక అలానే సీతని చూడటంలో పడిపోయాడు రామ్. ఒక్కసారిగా తన్ని ఎవరో చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంటే మెల్లిగా కళ్ళను పైకెత్తి చూడగా డోర్ దగ్గర రామ్ తననే గుడ్లు అప్పగించి మరీ చూస్తున్నాడు. ఇక సీత కంగారుగా వెంటనే తన చీర కొంగును కప్పేసుకుంది. అటువైపు తిరిగింది సీత. రామ్ వెంటనే ఒకసారిగా తేరుకుని తల విదిలించి, ఛ ఏంటి నేను అని అనుకుంటూ తల వెనకనే రబ్ చేసుకుంటూ, ఏయ్ ఏంటి నువ్వు నా రూమ్లో అని బేస్ వాయిస్లో అంటాడు రామ్. ఒక్కసారిగా సీత కంగారుగా ఏం మాట్లాడాలో తెలియక అలానే వెనక్కి తిరిగి నిలబడింది. ఏంటి చెప్తుంటే అర్థం కావట్లేదా? నువ్వేంటి నా రూమ్లో? నిన్న నైట్ మొత్తం నా రూమ్లోనే ఉన్నావు, ఇక నా రూమ్లో నుంచి వెళ్తే బెటర్ అని బేస్ వాయిస్లో అంటాడు రామ్. సీత కంగారుగా ఒక్కసారిగా తన చీరని తీసుకుని రూమ్ బయటికి వచ్చింది ఫాస్ట్గా. ఇప్పుడు తనకి ఎటు వెళ్ళాలో కూడా తెలియట్లేదు పాపం. భయంగా అడుగు వేసుకుంటూ ముందుకైతే వస్తుంది రామ్ మీద ఉన్న భయంతో. కానీ ఎటు వెళ్ళాలో తెలియడం లేదు సీతకు. రామ్ రూమ్లోనే అసహనంగా తిరుగుతూ, అసలేంటి నేను తన్ని చూడగానే నాకేదో అవుతుంది, అది దాని వేషాలు, అసలు నన్ను వల్లో వేసుకోవటానికి నాటకాలు ఆడుతుంది అని రామ్ కోపంగా అనుకుంటూ ఫ్రెష్ అయ్యి ఇక అలా జిమ్కి వెళ్ళిపోతాడు. సీత అలా చిన్నగా నడుచుకుంటూ ముందుకు వెళ్తుంది కానీ అసలు తనకి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియటం లేదు. ఇక ఒక్కసారిగా తనకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఏం చెయ్యాలో అర్థం కాక వర్కర్స్ అక్కడక్కడ వర్క్ చేస్తూ ఉండడంతో సీతను చూసి మహాలక్ష్మి గారి రూమ్కి వెళ్ళి సీత గురించి చెప్పారు. ఇంకా మహాలక్ష్మి గారు వెంటనే సీత ఉన్న ఫ్లోర్కి వచ్చి సీతని చూసి సీత అని పిలిచింది. సీతకి ఏడుపు తన్నుకొస్తూ ఉంటే ఇక ఉండబట్టలేక ఫాస్ట్గా వచ్చి మహాలక్ష్మి గారిని ఎత్తుకుంది ఏడుస్తూ. సీతని చూసి,
ఏమయ్యింది తల్లి? ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఇలా బయట ఎందుకు తిరుగుతున్నావు? అని కంగారుగా అడగగానే సీత ఒక్కసారిగా తల దించేసింది. సైలెంట్‌గా కన్నీళ్ళని కారుస్తూ ఉంది. మహాలక్ష్మి గారికి ఏదో అర్థమై ఇంకక్కడి నుంచి తన రూమ్‌కి తీసుకుని వెళ్ళింది. "వెళ్ళు తల్లి వెళ్ళు. తొందరగా ఫ్రెష్ అవ్వు" అని వాష్‌రూమ్‌కి పంపించింది. మహాలక్ష్మి గారు బాధగా బెడ్ మీదే కూర్చున్నారు. సీత స్నానం చేసి వచ్చి చీర కట్టుకుని మహాలక్ష్మి గారి ముందు నిలబడి అమ్మమ్మ అని చిన్నగా పిలిచింది. ఒక్కసారిగా తన ఆలోచనల నుండి తేరుకుని చిన్నగా నవ్వి సీతని చైర్లో కూర్చోబెట్టి మంచిగా సీతకి తలను తుడిచి చక్కగా జుట్టల్లి నుదుటిన చిన్న స్టిక్కర్ పెట్టి నుదుటిన పాపిట్లో కుంకుమ పెట్టి పద తల్లి అని సీతని తీసుకుని బయటికి వచ్చారు ఆవిడ. ఇక అప్పటికే ఇంట్లో అందరూ కూడా పూజ గది ముందు నిలబడి ఉన్నారు. ఒక్క రామ్ తప్ప. మహాలక్ష్మి గారు సీత చేత మంచిగా పూజ చేపించి హారతి ఇప్పించారు అందరికీ. సీత చేతితో హారతి తీసుకుని పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకుంది. మరేం జరుగుతుంది అనేది వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.